దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది చేతులు ఎత్తలేదు, స్తోత్రం కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి అభిషిక్తులైన దైవజనులు రాజేష్ పాస్టర్ గారికి, అలాగే వారి కుటుంబానికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దీన్ని అడిగించుకుంటారనుకున్నా, అందరూ చక్కగా వందనాలు చెప్పారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. చక్కగా మీరు ఉపవాస ప్రార్థన కూడికల్లో ఉన్నారని తెలిసింది. చాలా సంతోషం. ఇది సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నేను వచ్చిన స్టార్టింగ్లో కూర్చోగానే ఒక మాట అనుకున్న మనసులో, ఆన్లైన్ ప్రార్థనకి ఎంతమంది వచ్చారా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామాన్యంగా మనిషిని యొక్క ఆలోచన ఏంటంటే పని చేసుకోవాలి, శుభ్రంగా శరీరాన్ని పోషించుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఈ స్వభావంలో ఉంటుంది అన్నమాట. మీరు నిద్రను త్యాగం చేసి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. దేవుడు తగిన ప్రతిఫలం మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి చాలా విషయాల్లో చాలా సంగతులను పోగొట్టుకున్నారు. ఈ ఒక్క మాట చెప్పనివ్వండి, మీరు చేసిన ఈ పనికి తప్పనిసరిగా ప్రభు ప్రతిఫలం ఇచ్చునుగాక. చాలా సంతోషం. మీరందరూ చాలా ఉద్యోగంగా ఉన్నారు. దయచేసి వాక్యం ప్రకటించేటప్పుడు ఎవరు నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయొద్దు దయచేసి. అంటే దాని అర్థం చాలా చురుకుగా ఉన్నారు. నిజంగా చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమే. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోని సంఘానికి రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పట్టణంలోని సంఘ విశ్వాసులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి. రిఫరెన్స్ మరలా చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదివి సహాయం చేయండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలోని మాటలు మనం చదువుకున్నాం. చాలా సంతోషం. ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు చెప్తా, మీరు వింటానంటే శ్రద్ధగా. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోని, ఆ రోమా పట్టణం అంటే మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది, ఇటలీ దేశానికి రోమ్ అనేటువంటి నగరం ప్రధానమైన నగరం, అదే రాజధానిగా ఉన్నది. మన ఇండియాకి ఢిల్లీ ఎలాగో ఇటలీకి రోమ్ నగరం అనేది రాజధాని. ఆ కాలంలో రోమా ప్రభుత్వం చలామణి అవుతుంది. గవర్నమెంటు రోమా గవర్నమెంటు.
పౌలు గారికి బాగా ఇష్టమైనది ఏంటంటే రోమా గవర్నమెంట్లో పౌరసత్వం సంపాదించుకోవటం. చాలా తెలివితేటలుగా రోమా పౌరసత్వాన్ని సంపాదించుకోగలిగాడు పౌలు గారు. వేద పండితులు చెప్పే మాట ఏంటంటే అతని పేరు సౌలు. అతని పేరు సౌలు. పౌలు అనే పేరు ఎవరు పెట్టారు అతనికి? ఎవరండి? ఎవరు పెట్టారు సౌలు అనే పేరు? బైబిల్లో పలానా అతను ఇతనికి పేరు పెట్టాడని ఎక్కడా లేదు. లేదా దేవుడు పౌలా అని పిలిచినట్టు ఎక్కడా లేదు. అయితే అననీయ అతనికి చూపు పొందడానికి ప్రార్థన చేసిన తర్వాత అతడు నమ్మి బాప్తిస్మానికి సిద్ధపడిన జీవితంలో ఉన్న తర్వాత అతడు దేవుని బిడ్డగా అయిపోయినప్పుడు అక్కడ అపోస్తల కార్యంలో రాయబడింది సౌలు అనబడిన పౌలు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. పేరు ఎవరు పెట్టారని ఆలోచన చేస్తే ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు. వేద పండితుల ఆలోచన ప్రకారంగా రోమా గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ఆ పౌరసత్వాన్ని సంపాదించుకునేటప్పుడు రోమా గవర్నమెంట్లో పేరు రాసే ఆ క్రమంలో ఇతని పేరు పౌలు అని రాపించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ పేరునే, ఎందుకంటే సౌలు అంటే దేవుని ప్రజలు క్రిస్టియన్స్ అందరూ భయపడిపోతున్నారు, చంపడానికి వస్తాడేమోనని. అందుకని అతడు ఏమంటున్నాడు తెలుసా? పౌలు అని చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు రోమా పట్టణంలోని సంఘాన్ని స్థాపించలేదు. అపోస్తల కార్యగ్రంథం చదివితే ఆయన ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటించిన ప్రదేశాలు అనేక 3 జర్నీలు, గ్రేట్ జర్నీస్, గొప్ప ప్రయాణాలు పౌలు గారు బైబిల్ గ్రంథంలో చేసినట్లుగా కనపడుతుంది. 3 ప్రయాణాలు చేశాడు. రోమా పట్టణంలో సువార్త ప్రకటించి సంఘం కట్టినట్టుగా లేదు. అయితే ఈ సంఘాన్ని ఎవరు కట్టారంటే పేతురు గారు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు కదా. ఆ 3000 మంది ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వారో తెలుసా? పెంతెకొస్తు పండుగ చేసుకోవడానికి దేవుని నగరమైనటువంటి దేవుని పట్టణానికి అందరూ ఆయా దేశాలలో నుంచి వచ్చారు. రోమా పట్టణంలో నుంచి కూడా పండుగ జరుపుకోవడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు గారి ప్రసంగం ద్వారా పట్టబడిన 3000 మందిలో కొంతమంది రోమా పట్టణ పౌరులు ఉన్నారు. వారు పౌలు గారి ప్రసంగాన్ని, ఆ బోధని నరనరాల్లో జీర్ణించుకొని రోమా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘస్థులు సంఘాన్ని కట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముఖపరిచయం లేని సంఘం అంటాడన్నమాట. నేను చూడని వారి కొరకు నిరీక్షించుచున్నానంటాడు పౌలు. దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఈ రోమపత్రిక పౌలు గారి మాటలే. ఈ రోమపత్రికలో ఉన్న ప్రతిదీ పౌలు గారి మాటలే, కానీ రైటింగ్ మాత్రం అయింది కాదు. ఆఖరి అధ్యాయంలో 22-23 వచనాలు చదివితే ఆ పత్రిక రైటర్ ఎవరో తెలుస్తుంది అన్నమాట. అంటే చేవ్రాత ఎవరిదో తెలుస్తుంది. పౌలు గారు వృద్ధాప్యస్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కళ్ళకు సరిగా చూపు ఆనని పరిస్థితిలో, ఆయన రాయలేని స్థితిలో ఉన్నప్పుడు తాను తెర్తియు అనే ఒక అతన్ని కొరింథీ పట్టణంలో పిలిపించుకొని తీతియు యూస్తు అనే వాడి ఇంట ఉండి, ఈ పత్రిక నేను చెప్తాను, నువ్వు రాయి, నా వల్ల కావట్లేదు, నువ్వు నాకు రాసిపెట్టి పత్రిక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి అధ్యాయంలో మాట కనపడుతుంది, ఈ పత్రిక వ్రాసిన తెర్తియోను నేను కూడా మీకు వందనాలు చెప్తున్నాను అంటాడనమాట. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఆ రోమా సంఘములో ఉన్నటువంటి రోమా పట్టణంలోని సంఘ విశ్వాసులకు ఈ పత్రికలో ఎన్నో అద్భుతమైన విషయాలు రాశాడు. ఎన్నో అద్భుతమైన విషయాలు. చాలా అద్భుతమైన గ్రంథం ఈ రోమా పత్రిక. నాకు చాలా ఇష్టమైన గ్రంథంగా నేను దీన్ని పిలుచుకుంటూ ఉంటా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక దగ్గర దగ్గర క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాయబడింది. ఈ పత్రికలో మూల వాక్యాలు ఉన్నాయి 2. 1వ అధ్యాయం 16వ వచనం, 2వది 5వ అధ్యాయం 1వ వచనం. ఇవి 2 పుస్తకానికి మూల వాక్యాలుగా ఉన్నాయి. 1వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. చాలా సంతోషం. ఈ పత్రికలో నుంచి ఈ పూట ప్రసంగం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. రోమా పట్టణంలో ది గ్రేట్ నాటకశాలను ఒకటి కట్టించాడు ఒక అతను, వేస్పేషియన్ అనేటువంటి కింగ్. 70వ సంవత్సరంలో
క్రీస్తు శకం మేబీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నాటకశాలను కట్టించారు. నాటకశాలను కట్టించుని దాని తర్వాత అందులో వేడుకలు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పట్టణంలో వేడుకలు జరుపుకుంటూ ఉండేది ఎలాగంటే, రాజద్రోహం చేసిన వాడిని, అక్కడ ఉన్నటువంటి మతాధికారుల మాట వినని వాళ్ళని తీసుకొచ్చి గ్రౌండ్ మధ్యలో వదిలేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి క్రూర జంతువులను, సింహము చెప్పండి, పులి చెప్పండి, ఇంకా క్రూర జంతువులు ఏంటి, ఎలుకబంటి బాగా చెప్తున్నారు, ఇట్లాంటి జంతువులను బోన్లో పట్టుకువచ్చి వాళ్ళ మీదకి వదిలేవారు. ఇది కట్టబడిన తీరు ఎలా ఉంటుందంటే, మెట్టు మీద మెట్టు కట్టబడి స్టేడియం టైప్లో మొత్తం 80 అరుగులు కట్టారు. 87,000 మంది కూర్చునేటట్లుగా. దేవునికి స్తోత్రం. ఎంతకాలం నడిచింది అనుకుంటున్నారు? మళ్ళా 80వ సంవత్సరానికి నాశనం అయిపోయింది. అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, తన వినోదం కొరకు ఈ పట్టణాన్ని తగలబెట్టిచ్చేశాడు. అది కాలిపోతా ఉంటే పట్టణం ఈయన చూసి సంతోషించి ఆనందించాడట. యేసు ప్రభు వారు బ్రతికిన కాలంలో ఈ రోమా పట్టణంలో దగ్గరగా 12 లక్షల మంది జనాభా కలిగినటువంటి పట్టణం. ప్రారంభంలో ఈ పట్టణం ఒక గుట్ట మీద కట్టబడిందంట. ఎక్కడ? ఒక గుట్ట మీద అంటే ఒక కొండ మీద ప్రారంభించబడింది దీని పునాది. జనం పెరిగారు, అభివృద్ధి చెందుతుంది, పక్క గుట్ట మీదకి విస్తరించింది. ఇంకా పెరిగారు, అభివృద్ధి చెందింది ఇంకో గుట్ట మీదకి. అలాగూ 7 కొండల మీద ఈ పట్టణం మొత్తం విస్తరించి కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇది డెవలప్ అయ్యేటువంటి పట్టణంగా పిలువబడింది అన్నమాట. ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచన జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఆలోచన జ్ఞానం కలిగిన వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే మనం ఆలోచించుకోవాలి ముందు. ప్రారంభంలో నేను కూడా అదే అనుకున్నాను. ఈ సంఘంలోకి రాగానే, ఈ సంఘంలో వాక్యం చెప్పాలని పిలిచారు, బాగానే ఉంది. తెలియని వాళ్ళకంటే 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళకి 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు అండి. అందరూ చేసేది అదే పని. తెలిసిన వాళ్ళ మధ్యలో నిలబడి చెప్పేటప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభంలో అదే ఆలోచన. కానీ దేవుని ఆత్మ నడిపింపు వలన ఒక మాట చెప్తా. చదవబడినటువంటి లేఖన భాగంలో పౌలు గారు రోమా సంఘస్థులకు చెప్పే ఒక మాట ఏంటంటే, 18వ వచనం ప్రారంభంలో అంటాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. తర్వాత దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారాని సంబోధిస్తున్నాను కదా. దేవుని పిల్లలైన వారి ప్రత్యక్షత కోసం సృష్టిలో ఉన్నటువంటి భూమి ఆకాశాలు, పంచభూతాలు, సృష్టి అని పిలవబడుతున్న ప్రతిదీ దేవుని పిల్లలుగా అయిన వారి ప్రత్యక్షత దినం కొరకు ఆశతో ఎదురు చూచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడగనివ్వండి, మీ తండ్రి ఎవరు? నిజమేనా? నమ్మొచ్చా? మీ తండ్రి ఎవరు అంటే వెంటనే ఆలోచించకుండా చెప్పేశారు యేసయ్య అని. ఆ తండ్రికి తగ్గ కొడుకులను అనిపించుకుని, కుమార్తెలను అనిపించుకునేటువంటి లక్షణాలు మన దగ్గర ఉన్నాయో లేదో ఈ పూట పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు లేదా దేవుని యొక్క పిల్లలు అనిపించుకోవడానికి కావలసిన లక్షణాలు. ఎందుకంటే దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత దినం కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. అందరి కోసం కాదు, దేవుని అభిషేకం పొంది దేవుని చేత నడిపించబడుతూ దేవుని రూపంలోకి మారిన పిల్లల కోసమే. దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తుంది సృష్టి. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు ప్రత్యక్షమయ్యే ఆ రోజున ఈ దేహం కనపడదు, ఈ మట్టి కనపడదు, ఈ చెమట కనపడదు. ఇదిగో ఈ రూపం కాదు, శ్రేష్టమైనటువంటి మహిమ రూపము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రత్యక్షత దినం రోజు
దేవుని పిల్లలను చూస్తే యేసయ్య రూపం కనపడుతుంది. యేసుక్రీస్తు ముఖం ఎలాగుందో దేవుని పిల్లల ముఖం అలా మారిపోతుంది. యేసయ్య వెలుగు ఎలా ఉందో దేవుని పిల్లల వెలుగు అలా మారిపోతుంది. ఈ మట్టి మహిమగా మారిన రోజు ఈ సృష్టి, భూమి, ఆకాశాలు చూసి నాకు కూడా ఇది కావాలి. మీకు తెలుసా, భూమి ఆకాశాలను కూడా మార్చివేయడానికి సిద్ధపడి నూతన భూమిని, నూతన ఆకాశాన్ని సేమ్ ఇదే భక్తుల యొక్క రూపం మారినట్లుగా దానిని కూడా మార్చడానికి ప్రభువు సిద్ధం చేసేశాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ రోజు సంతోషించేది దేవుని బిడ్డలు మాత్రమే కాదు, సృష్టి యావత్తు నా దేవుడు నన్ను కలుగజేసి నాకు మహిమనిచ్చి ఆ మట్టి నుంచి విడుదలిచ్చి మహిమ చేత నింపాడు ప్రభు అని ఆనందంతో, సంతోషంతో కేకలు వేస్తూ సృష్టి యావత్తు ఆ దేవుణ్ణి కొనియాడే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ మహిమ పొందటానికి కావలసిన అర్హత మన దగ్గరకు కావాలి. దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా అని పిలిపించుకునే అర్హత మనకు కావాలి అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని పిల్లలు అవ్వాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఊరకనే దేవుని పిల్లలని సంబోధించడానికి సరిపడదు. దేవుని వారసత్వం, ఆ కుమారత్వాన్ని పొందుకోవాలంటే, ఆ దత్తపుత్రాత్మను పొందాలి అంటే, దేవుని పిల్లలుగా మారాలి అంటే బైబిల్ చెప్తుంది కొన్ని లక్షణాలు కావాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని పిల్లలు అవ్వడానికి ఛాన్స్ లేదు, అవకాశం అనేది దొరకదు. దేవుని పిల్లలు అవ్వటానికి కావలసిన మొదటి లక్షణం చెప్తున్నాను. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభువారు ధన్యతల గురించి మాట్లాడుతూ చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతారు ఎవరైనా ఒకరు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. మీ ఓపిక, నా ఓపిక ఈ పూట ప్రభు తేల్చేయును గాక. ఎందుకంటే పాస్టర్ గారు నాకు టైం చెప్పలా, ఆత్మ నడిపింపుతో ఎంతసేపు అయితే నీకు ఎంతవరకు దేవుడు చెప్పడానికి అవకాశం ఇస్తే అంతవరకు చెప్పేమన్నారు. నేను సమృద్ధిగానే మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. ప్రభువు కూడా దేవుడు సమృద్ధి అయిన ఆహారం చేత మిమ్మల్ని తృప్తిపరచును గాక. మొదటి లక్షణం చెప్తున్నాను, దేవుని పిల్లలు అని పిలిపించుకోవడానికి కావలసిన మొట్టమొదటి లక్షణం సమాధానపరచు లక్షణం. హల్లెలూయా. సమాధానపరిచే గుణం ఎవరిది అంటే వాస్తవంగా అది యేసయ్యది. ఎవరిదండి? యేసయ్యది. ఆయన సమాధానానికి కర్తని పేరు వహించువాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు. ఎక్కడ ఉండదో అక్కడ ఆ సమాధానాన్ని ప్రభువు తీసుకొచ్చి పెట్టేస్తాడు. అయితే ఒక మాట చెప్తా, ప్రభువు యేసయ్యలాగా నువ్వు కూడా మారాలి అని నీ ఆలోచన, అంతే కదా? యేసులాగే ఉండాలని, యేసులాగా మారాలని ఆశ, యేసు రూపంలోకి మారిపోవాలి, ఆయనలాగే మారాలని ఆశ కలిగి ఉంటే ఆయన లక్షణాలు నీలో ఉండాలి. ఒకటి సమాధానపరచు లక్షణం యేసయ్యది. ఎట్లా చేశాడో తెలుసా? లెక్క పెట్టాల, దేన్ని లక్ష్య పెట్టలేదు. తన దేహానికి దెబ్బలు తగులుతాయని కానీ, మొక్క మీద ఉమ్మూస్తారని కానీ, లేకపోతే పిడిగుద్దులు గుద్దుతారని కానీ, లేకపోతే కొట్టబడిన చేల్చబడిన దేహం మీద ఉప్పు రాస్తారని కానీ, లేకపోతే పచ్చి మ్రాను తీసుకొచ్చి సిలువగా తయారు చేసి భుజమే పెట్టి ఊరేగిస్తారని కానీ, ఎప్పుడు ఇంత బాధపడాలా నేనని లెక్క చేయలేదాన్ని. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో చెప్పే ప్రతి మాట ఏంటంటే, సిలువ మరణము చేత నీ యేసు తెగిపోయిన నీ పరమ తండ్రికి నీకు మధ్య ఉన్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి నిన్ను దేవునితో సమాధాన పరిచేశాడు. దేవునికి స్తోత్రం. అర్హత లేని మనకి, పనికిరాని మనకి, త్రోసివేయబడిన మనకి, చేతులారా మన రక్షణను మనమే పాడు చేసుకున్న పరిస్థితి, దేవునితో ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్న పరిస్థితి. యేసయ్య ఏం చేశాడో తెలుసా? నీ పరిస్థితి మార్చడానికి ఆయన మరణించాడు. సమాధానం నీకు కలగడం కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. తండ్రితో నిన్ను తిరిగి సమాధానపరిచాడు నా యేసయ్య. ఆయన కొడతా ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు, చుట్టుపక్కల అందరూ.
హేళన చేస్తున్నారు. భరించాడు, నువ్వు తండ్రితో సమాధాన పడతావని. ఆయన భుజం మీద ఇద్దరు దొంగలకి ఆల్రెడీ ముందుగా శిక్ష వేయబడింది కాబట్టి రెడీగా కొయ్యమాలు ఉన్నాయి. ఎండి తీసుకొచ్చి పెట్టేశారు. ఏసేది అట్ట కాదు, అప్పటికప్పుడు సడన్ జడ్జిమెంట్ అయింది. రాను వారు గబగబా వెళ్ళారు. చేయడానికి అక్కడ ఎండిది లేదు. పచ్చి చెట్టు నరికి తీసుకొచ్చి సిలువగా చేసి భుజమే పెట్టారు. ఇద్దరు తేలిక మోసుకుపోయారా? ఈయన ఒక్కడే ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు కింద ఎన్నిసార్లు పడిపోయాడు తెలుసా? ఆ సిలువ మోయలేక ఎంత బాధను అనుభవించాడో తెలుసా యేసయ్య? సీమోన్ అని ఒకడు వచ్చాడు, వాడిని పట్టుకొచ్చి సిలువ మోయలన్నాడు. బాగున్నవాడు కూడా సిలువ మోస్తూ తడబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారభరితమైన సిలువ. ఆ భారం దేనికంటే మన పాపం యొక్క భారమే ఆ బరువు. మన పాపం యొక్క బరువే ఆ భారం. ఆ భారాన్ని భుజం మీద మోసుకుని వెళ్ళిపోతూ అంటున్నాడు కదా. వీళ్ళు పచ్చి మ్రానుకే ఇలా చేస్తే ఎండిన దానికి ఇంకేం చేస్తారో. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు కదా ఆయన. ఎందుకు అదంతా చేశాడంటే సమాధానం లేని నీ జీవితంలో తండ్రితో తిరిగి నిన్ను సమాధానపరచడం కోసమే. హల్లెలూయా. నీ బ్రతుకు బాగుపడాలని, తండ్రితో తెగిపోయిన నీ బంధాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఆయన తండ్రి, నువ్వు బిడ్డ, తండ్రి బిడ్డల మధ్యలో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించి సిలువ మరణం ద్వారా దాన్ని కలిపేశాడనమాట. సమాధానపరిచే లక్షణం యేసయ్య దగ్గర ఉంది. మన దగ్గర కూడా ఏముండాలో తెలుసా? ఏముండాలండి? సమాధానపరిచే లక్షణం ఉండాలి. సమస్యలు తీసుకొచ్చే లక్షణాలు ఉండకూడదు మన దగ్గర. గొడవ పడుతుంటే ఆపడానికి వెళ్ళాలి కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఇంకో పొల్లేసి నిన్ను గురించి ఇది కూడా అందరా అమ్మాయి నిన్ను గురించి ఆ రోజు నాకు ఈ మాట కూడా చెప్పిందని చెప్పి ఇంకో పొల్లేసి రెచ్చగొట్టి కలహప్రియుల్లాగా కలహం రేపకూడదు. సమాధాన పాత్రుల వలె సమాధానాన్ని తీసుకొచ్చే వారిగా ఉండాలి. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే దేవుని ఆశీర్వాదాలు అతని మీదకు దిగి వస్తాయి. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో లేకపోతే చేసిన ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం చేసిన వాడి వెనకాల వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. సమాధాన పాత్రుల వలె మనం ఉండాలి. రామపత్రికలో అంటారు పౌలు గారు, ఆ మాట చదవండి, చాలా శ్రేష్టమైన మాట పౌలు గారు చెప్పారు. పన్నెండవ అధ్యాయంలో 18వ వచనాన్ని చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో కూడా నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సమాధానం లేకుండా కక్షలు పెట్టుకొని మనసులో విభేదాలు పెట్టేసుకొని మందిరానికి వచ్చి కూర్చున్న ఉపయోగం ఉండదు కదా. పౌలు గారు కొరింథీ సంఘానికి 11వ అధ్యాయంలో బల్ల ఎలా తీసుకోవాలో ఒక మోడల్ చెప్తూ అంటాడు కదా. ముందు ఇదిగో మీలో కక్షలు కలవని నాకు ఒక వార్త వినబడింది, నేను కూడా దీన్ని నమ్ముతున్నాను అంటాడు. అక్కడ మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానదు అంటాడు. మీరు కూడి వచ్చుట భోజనం చేస్తున్నప్పుడు ఎక్కువ మేలు కొరకు కాదు, కీడు కొరకే. ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయి. సమాధానం ఎవరి దగ్గర? ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసికి పడదు. అట్లా అయిపోతుందండి ఈ రోజుల్లో. సంఘాలలో కూడా సమస్యలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే సమాధానం లేని పరిస్థితి వల్ల. పరీక్ష చేసుకుందాం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, సమాధానపరిచే లక్షణం నాలో ఉందా లేదా అని. నాలో సమాధానపరిచే లక్షణం ఉందా, లేకపోతే సమస్యను తీసుకొచ్చే లక్షణం ఉందా అని ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్ష చేసుకున్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మన పాపాలన్నీ కనపడతాయి. మన పాపాలన్నీ, మన అతిక్రమాలన్నీ కనపడతాయి. మోషే గారు అంటారు కదా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయి అయ్యా అంటాడు. వాక్యపు వెలుగులో మనల్ని పరిశోధించుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటి బయటపడతా ఉంటుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఇదే కదా, ఈ మార్గమే కదా మనం పరిశుద్ధపరచబడే మార్గం, మనల్ని మనం కడుక్కుండే మార్గమే కదా, ఇది శుద్ధి చేసుకునేదే కదా. మనం దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకునేటప్పుడు మనలో బయటపడినటువంటి చీకటిని వదిలేసుకుంటా ఉంటాం.
పరిశీలన చేసుకోకపోతే బయటపడదది. సమాధానపరిచే లక్షణం నీకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి బలియాగము ద్వారా నిన్ను తండ్రితో సమాధానపరిచాడు కదా. కొరింథీ పత్రికలో పౌలు అంటారు, ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, ఇదిగో ఆ పరిచర్య ఆయన చేసి ముగించాడు, ఇప్పుడు మనకు అప్పగించాడు. అదే అభిషేకముతో మనం సమాధాన పరచాలి. ఎంతో మంది దేవుని దగ్గరకు రాకుండా, ఎంతో మంది దేవుని ఆరాధించకుండా లోకంలో ఉండిపోయి నశించిపోయి పాడైపోతున్నారు. అట్టి వారందరూ కూడా దేవునితో సమాధాన పరచబడినట్లు నీవు మధ్యలో ఉండాలి. స్తోత్రం. సమాధాన పరిచే లక్షణం మనకు కావాలి. ఆ సమాధానం మన దగ్గర లేకపోతే దేవుని పిల్లలం కాదు. మనం పేరుకే పైపైనే పైకి మాత్రం భక్తి కలిగిన వారివలే ఉంటాం, దేవుని పిల్లలవైనా నడుచుకుంటాం. సమాధానపరిచే లక్షణం మనలో లేకపోతే, మన దగ్గరే సమాధానం లేకపోతే అది అనిపించుకోవడానికి కూడా మనం సరిపోం. దేవుని పిల్లలమైన మనమందరం కూడా సమాధానం పరిచే లక్షణం. ఎంతమంది ఉన్నారో దేవుని నమ్మకుండా, ఎంతమంది ఇదిగో దేవుని దగ్గరకు రాకుండా ఉన్నారో వారందరూ దేవునితో సమాధానంగా ఉన్నారనుకున్నారా? లేదు, విడిపోయిన వారేగా తండ్రి బంధంలో నుంచి. యేసయ్య చేసిన పరిచర్య ఇప్పుడు నువ్వు చేయాలి. నువ్వు మరొక బలియాగం చేసి చనిపోవక్కర్లా, మరొక సిలువ ఎత్తుకొని నడవాల్సిన అవసరం లేదు. యేసయ్య ఒక్క బలితో ముగించేశాడు కదా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన చేసిన బలి ద్వారాగా అనేకులను తండ్రి దగ్గరకు నడిపించాలి. స్తోత్రం. చనిపోయేలోపు ఒక్క వ్యక్తినైనా దేవుడి దగ్గరికి తీసుకురాగలగాలి. లేకపోతే బ్రతకటం కూడా వేస్ట్. జీవిత కాలంలో ఒక్క వ్యక్తిని మార్చలేకపోతే, దేవుడు మనకిచ్చిన ఆ ధనాన్ని వాడుకుంటూ, ఆరోగ్యాన్ని వాడుకుంటూ, బట్టలను వాడుకుంటూ, జీవితాన్ని వాడుకుంటూ, కుటుంబాన్ని వాడుకుంటూ అన్నీ యూజ్ చేసుకుంటున్నాం, దేవునికి మాత్రం ఉపయోగపడలేకపోతున్నాం. అడగనా ఈ ప్రశ్న? ఎంతమందిని తీసుకొచ్చారు మందిరానికి మీరు? ఇదొక్కటి అడగొద్దు పాస్టర్ గారు అంటారా? నీవు నీ జీవితంలో సమాధానపరిచే పరిచయం చేయకపోతే దేవుని పిల్లలు ఎట్టవుతారు? కనీసం ఒక్కళ్ళన్నా నూతనంగా మందిరానికి తీసుకురాగలిగితే, సువార్త చెప్పగలిగితే. మా చర్చిలో దగ్గర 50 నుండి 60 మంది ఉంటారు. పిల్ల పెద్ద మొత్తం కలిపి చెప్తున్నాలండి. చిన్న చర్చి మాది. 10th క్లాస్ చదివిన అమ్మాయి, వారి ఇంట్లో అద్దెకు దిగిందంట ఒక ఆవిడ. ప్రార్థనకి ఎటు పోవట్లా. దేవుడు అంటే తెలుసు కానీ రారు. ఎక్కడెక్కడికో దూరాలు పోతున్నారంట. మా చర్చిలో 10th క్లాస్ చదివిన ఒక అమ్మాయి, మా చర్చికి రండి, ఒక్క ఆదివారం రండి చాలు. ఎన్ని రోజులు? ఒక్క ఆదివారం రండి అంది. ఒక్క ఆదివారం చర్చికి రండి అని అడిగినందుకు మాట తీసేయలేక ఆ ఇంట్లో అద్దెకుంటుందిగా. మరి రానంటే ఎట్టుంటుంది అనుకున్నారు? ఇంటి ఓనర్ యొక్క పెత్తనం. ఒక్క ఆదివారం రండి అని అడిగింది. ఆవిడ ఏం చేసిందంటే, మందిరానికి పోన్లే అడిగింది కదా, వెళ్ళపోతే బాగోదులు అని చెప్పి మందిరానికి వచ్చింది. ఇక మానకుండా ప్రతి ఆదివారం వచ్చేస్తుంది. మా దగ్గరే బాప్తిసం తీసుకుంది. దగ్గర 1 సంవత్సరం అవుతుంది బాప్తిసం తీసుకుని కూడా. 10th క్లాస్ చదివిన ఆడపిల్ల చెప్పింది సువార్త. ఇంత ఎతికి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత బుద్ధి ఉండి, ఇంత టాలెంట్ ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక చిన్న పిల్ల చేసిన పని సరిగ్గా లోక జ్ఞానం కూడా తెలీదు. నీకేం తెలుసయ్యా? 10th క్లాసులోనే అన్ని తెలుస్తున్నాయి, నీకు తెలుసా అని అడుగుతున్నారు. నీకు తెలుసో లేదో, ఒక రోజున వాక్యం చెప్తా ఒక చోటకి వెళితే దేవుడు ఎందుకునో ఒక మాట జ్ఞాపకం చేసి భార్యాభర్తల యొక్క జీవిత విధానం గురించి చెప్తూ మాట్లాడుతా అంటే ఒక ఆవిడ లేసి అంటుంది, పాస్టర్ గారు నీకు ఎట తెలుసయ్యా? ఎందుకని? నాకు ఇంకా అవ్వలేదుగా. నీకు కాకుండా నీకు ఎట తెలిసింది ఇవన్నీ అంటే? ఇది తెలియడానికి కూడా కావాలా? లోకంలో ఎంతమంది లేరు ఏను చూస్తల్లా? ఈ జ్ఞానమేనండి. దేవునికి స్తోత్రం. భార్యాభర్తలు ఇద్దరు విజయవాడ వచ్చారంట కొత్తగా, పల్లెటూరు నుంచి. బాగా డెవలప్ అయిపోయింది విజయవాడ. రోడ్డు మధ్యలో డివైడర్ పెట్టారు.
డివైడర్ మధ్యలో మట్టి పోసి గడ్డి పెట్టారు. దాన్ని ఏమంటారంటే లాన్ గ్రాస్ అంటారు కదా. శుభ్రంగా నీట్గా కట్ చేసి ఉందంట. అప్పుడే భార్య పోతా ఉంది, భర్త నడుస్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నారు. భార్య ఆడదు కదా, వాళ్ళ పల్లెటూరులో కూలి పనులు చేస్తా ఎన్నో పనులు చేస్తుంది. భర్త ఏమో సిటీలో తిరిగినాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఆ కోయబడినటువంటి దాన్ని చూసి ఆడదంటున్నట్టు ఈ భార్య, ఏమండి వీడు ఇంత నీట్గా కోసాడంటే కొడవలతోనే కోసుంటాడండి వీడు అనంది. భర్త అన్నాడు, కాదమ్మా మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు మిషన్లు కోస్తున్నాయి కదా, కొడవలు ఎప్పుడో పోయినాయి అమ్మా. లేదండి, కొడవలు పట్టుకుని తిరిగిందాన్ని నాకు చెప్తున్నావా? కాదమ్మా మిషన్లు కోసినాయి అంటే. నడుచుకుంటూ వెళ్తామంటే బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జి మీద కూడా అదే డైలాగు, వాడు కొడవలతో కోసాడండి. కాదమ్మా మిషన్తో కోసారు, కట్ చేస్తుంది, నడుము పెట్టుకుని చేత్తో తిప్పుతూ ఉంటారు, ఊరగని ఎట్టట్ట అంటే కట్ అయిపోద్దమ్మా అది. మొఖమేంక చూసి బ్రిడ్జిలోంచి కాలువలో దూకేసింది. కాలువలో దూకేసి పైకి కిందకి లెగుస్తా మునుగుతా నీళ్లు మింగుతా, ఏమండి వాడు కొడవలతో కోసాడండి అంటుంది. ఒప్పుకోండి అంటుంది. ఈడు దూకబోతుంటే ఆ డైలాగ్ నీడికి ఇంకా కోపం వచ్చి గబక్కుని దూకేసి జుట్టు పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చి నీళ్లు గక్కించిన తర్వాత ఆయాసపడుతూ స్పృహలో, వాడు కొడవలతోనూ కోసి ఉంటాడండి, వాడు కొడవలతోనూ కోసాడు, ఒప్పుకోండి ఇప్పటికైనా. ఎన్ని చెప్పు కొంతమంది బుద్ధి ఇంతే కాదు. తెలిసిన విషయం చెప్తున్నా కానీ పట్టించుకోరు, ఏనరు. ఒక్కళ్ళన్నా మందిరానికి పట్టుకురమ్మని ఎంతమంది సేవకులు చెప్పారు ఇక్కడ నిలబడి. ఎన్ని వాక్యాలైనా ఎన్నిసార్లు చెప్పినా మనం ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పాం. దేవునికి స్తోత్రం. దీనికి కూడా స్తోత్రం చెప్తారా? నేను చెప్పానుగా, మీరు చెప్పాలి అంతేగా. బాగా బాధ కలిగి ఒకరోజు సువార్త చెప్పాల్సింది ఎవరికైనా అని చెప్పి ఒక పాస్టర్ గారంట వాళ్ళ చర్చికి వచ్చినటువంటి ఒక నాయ బ్రాహ్మణ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి సువార్త చెప్పి బాగా ప్రోత్సహించాడు. ఇదిగో చెప్పు, సువార్త చెప్పు, ప్రకటించు, తీసుకురా మందిరానికి, నువ్వు సువార్త చెప్తే మారుతారు, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర ఆ యొక్క స్కిల్స్ ఉన్నాయి, ఆ నైపుణ్యత నీకుంది, తీసుకురా అన్నాడు. వీడికి సువార్త చేయమని చెప్పాడు కానీ ఎట్ట చేయమని చెప్పలా. శుభ్రంగా కూర్చోబెట్టి ఆ నాయ బ్రాహ్మణటువంటి వ్యక్తి దగ్గరికి ఒక అతను షాపులో ఉంటే షేవింగ్ చేయించుకుంటా వచ్చాడంట. శుభ్రంగా పేస్ట్ రాస్తా అంత మాట్లాడుతా యోగక్షేమాలని అడిగాడు. బాగానే ఉంది. కత్తి తీశాడు, బ్లేడ్ పెట్టాడు, దానికి ఎట్టు కొట్టాడు, ఆ కాగితం పెట్టాడు, కత్తి పట్టుకొని, బ్రదరు ఇప్పుడు చచ్చిపోతే ఆడికి వెళ్తావు నువ్వు అని అడిగాడు. వాడు మెడ మీద ఇది వేస్తారుగా టవలేదు, ఆ కుర్చీలోంచి ఉన్న పాటను పరిగెత్తేశాడంట. ఇక మేము చెప్తున్నాం ఇక్కడ సువార్త చేయమని చెప్తున్నాం, ఎలా చేయాలో కూడా చెప్తాం ఇక్కడ మేము. అవునా? మీకు ఆ బాధ లేదు కదా? సువార్త చేయమని చెప్తాం, ఎలా చేయాలో కూడా చెప్తాం, ఎలాగ మందిరానికి తీసుకురావాలో కూడా చెప్తాం. అన్నీ చెప్తున్నా కానీ అంటారుగా, అన్నీ ఉన్నా కానీ యేసు రక్తమే. ఇక అది మీరు కంప్లీట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అయిపోయింది. అలాగా ఏం చేస్తాం? అన్నీ చెప్పినా ఏమి తెలియని వాళ్ళు అంటే తీసుకురావట్లేదంటే వాళ్ళకి తెలియదు కాబోలు అనుకోవచ్చు. అన్నీ చెప్పినా అన్నీ ఇలా చేయనని చక్కగా రూట్ మ్యాప్ దగ్గర పెట్టినా కానీ మా వాళ్ళ కాదు పాస్టర్ గారు, మేము చెప్తే వింటారా? పౌలు గారు అన్నారు కదా, ఆ మాట చదవండి ఒకసారి. పౌలు గారు ఇవన్నీ ఆయనకి వేరే పని లేదు, ఈ చెప్పడం నాకు ఇంకో పని లేదు, ఇయే నేర్చుకుందాం. 10వ అధ్యాయంలోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అక్కడి నుంచి కిందకు చదువుకుంటూ వెళ్దాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వారు లేకుండా నువ్వు చెప్పకుండా వారు ఎలా వింటారు యేసయ్య గురించి? నువ్వు ప్రకటించకుండా ఎలా తెలుసుకుంటారు యేసయ్య గురించి? మేము చెప్తే వింటారా? కాదు, చెప్పాలి. చెప్పే బాధ్యత నీది. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ప్లీజ్ చెయ్యొద్దండి ఒకసారి. అందరూనా? బాప్తిసం తీసుకొని బలలు తీసుకునే వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, తెలుసా? ఏం ఆజ్ఞ?
ఈయన చూస్తారేంటండి, కొత్త విషయం చెప్తున్నట్టుగా, ఎప్పుడు చెప్పలేదు అన్నట్టుగా. కొరింథీ పత్రిక ఎప్పుడు చదవలేదు మీరు? 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి ఆ కిందకంతా బల్లారాధన గురించి చెప్తారు కదా. అక్కడ ఒక మాట ఇలా రాస్తాడు, ఇదిగో దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఏం చేయాలి? చదవండి, రెఫరెన్స్ నోట్ చేసేసుకుందరు కానీ అండర్లైన్ చేసేసుకోండి. అది ఆ మాట కావాలి. పాస్టర్ గారు చెప్తున్నట్టున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దేవునికి స్తోత్రం. బల్ల తీసుకుంటున్నావా? దేవుని మరణించాడు, తిరిగి లేచాడు, నీ కోసం చేశాడని చెప్పాలి. బల్లారాధన రోజు వచ్చేయటం, ఆ ప్రభు సంస్కార భోజనంలో చేయబెట్టేసి తినేసి అయిపోయింది, ఈ నెల అయిపోయింది, మళ్ళీ వచ్చే నెలే. అప్పటికి అంటారుగా, వాళ్ళెవరు వీళ్ళెవరు అంటారుగా, ఆ పేర్లు ఎందుకు లేని చెప్పి నేను చెప్పట్లా. ముందు నాటికి ఏం జరిగానో ఈ పూటకి అయిపోయింది ఇంతే. శుభ్రంగా ఆ పూట రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, ఇంటికి వెళ్ళి యేసు రక్తమే చేయమంటారు. ఇక పొమ్మటమేక అది తీసుకున్నప్పుడు నీళ్ళు ఒక మంట కలగాలి. ఏంటంటే యేసయ్య సిలువ మరణము ప్రచురించే బిడ్డగా నేను మారాలి. సిలువను ప్రకటించకుండా నువ్వు బలలో ఏ విధంగా చేయవేయగలవు? ఇది కాదు ప్రకటించే విధానం, ఇది ఖండితం కాదు. ప్రకటించాలి. భవిష్యత్ తరములో ఒక్కొక్కళ్ళు నెలకు ఒక్కొక్కరు చొప్పున మందిరము యేసు నామములో నలుదిక్కుల విస్తరింపబడును గాక. ఇది కాదండి ఉత్సవం, ఇది కాదు దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తి చేసే పని. ఏం పని ఉందండి? దారిలో పోయేటువంటి రథమైపోయే వాడిని కలవడానికి ఫిలిప్కి ఏం పని? రక్షణ పొందే బల తీసుకుంటున్నా, ఎక్కడెక్కడ ఎవరెవరికి సువార్త చెప్పాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిందో అక్కడికి నేను వెళ్ళిపోవాలి. అప్పగించుకున్నాడు ఆత్మకు, తీసుకెళ్ళిపోయింది ఆయన్ని. అప్పగించుకునే మనసు మన దగ్గర రావాలి. ఆత్మ తీసుకెళ్తుంది, ఆత్మ మాట్లాడిస్తుంది నీ ద్వారాగా, ఆత్మ నీ చేత చెప్పిస్తుంది యేసయ్య మరణం గురించి. నువ్వు ఇలాగూ సమాధానపరచాలి యేసయ్యతో. దేవునితో అనేక మంది ప్రజలను సమాధానపరిచే జీవితం నీకు కావాలి. అలాంటి బిడ్డలను దేవుడు నా కుమారులు, నా కుమార్తెలు అని పిలుస్తాడు. ఈ లక్షణం కలిగిన వారి కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుంది. రెండవ లక్షణాన్ని ధ్యానం చేద్దాం. రెండవ లక్షణాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలోనే 17వ వచనాన్ని చదవండి. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోట్ చేసుకోవడం అయిపోతే 2 చేతులు పైకెత్తండి ఒకసారి, అలాగే ఉంచండి. యేసయ్య మనకు తండ్రి, యేసయ్య మనకు తల్లి, యేసయ్య మనకు అన్న కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దింపండి. ఈ వచన ఆధారంగా తండ్రి అయిన దేవునికి ప్రియుడైన కుమారుడు, ఏకైక కుమారుడైన యేసయ్యకి బిరుదుంది. తండ్రి అయిన దేవుని పిల్లలంగా మనం కూడా పిలువబడితే యేసయ్య ఏమవుతాడు? మనకి మాట వరుసకి అన్న అవుతాడు కదా. తండ్రి లక్షణం ఏంటి చెప్పగలరు ఎవరన్నా? బైబిల్ ప్రకారంగా. తల్లి లక్షణం చెప్పగలరు ఎవరన్నా? ఒకని తల్లి వానిని ఆదరించు రీతిగానే కదా, ఒకని తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లుగా. అదే కదా వాక్యాలు గుర్తున్నాయి అనుకుంటున్నా, మరలా గుర్తు చేయడం ఎందుకని హింట్ ఇస్తున్నాను. ఇప్పుడు అన్న లక్షణం ఏంటో తెలుసా? ఆలోచన చెప్పే లక్షణం. హల్లెలూయా. అన్న అయినటువంటి యేసయ్య నీకు ఆలోచన చెప్తున్నాడు.
ఏంటంటే క్రీస్తు తోడి శ్రమలను అనుభవించిన వారసుడిగా నువ్వు మారాలి. స్తోత్రం. నీవు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా పిలువబడాలంటే యేసయ్య పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరాన్ని పెడుతున్నానని కొలసి పత్రికలో పౌలు చెప్పిన రీతిగా యేసుతోడి నీవు వారసులవ్వాలంటే ఆయనలా నువ్వు కూడా శ్రమలను అనుభవించే జీవితంలోనికి రావాలి. స్తోత్రం. సుఖంగా, సౌఖ్యంగా, కంఫర్టబుల్గా కూర్చొని లేదా ఇక చాలులే అనుకునేటటువంటి జీవితం మనకి వద్దు. శ్రమలు అనుభవించబడాలి. శ్రమల ద్వారానే శుద్ధ సువర్ణము వలె మనం మార్చబడతాము. ఆ శ్రమల వలనే మనకు దేవుని వారసత్వం లభిస్తుంది. హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కొంతకాలం వారికి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించారు, శ్రమల పాలు చేశారు. అయితే పరలోకమందున్న తండ్రి ఎందుకు చేశాడో తెలుసా మనకి శిక్షలో, ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకి శ్రమలో? తన పరిశుద్ధతలో మనం పాలివారవటం కోసం. హల్లెలూయా. తన పరిశుద్ధతలో మనం పాలివారవటం కోసం ఆయన మనల్ని శిక్షించుతున్నాడు, శ్రమల పాలు చేస్తున్నాడు. పౌలు గారు అంటాడు, శ్రమనందు ఉండుట నాకు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆ డైలాగ్ అనగలిగాడు. నువ్వు అంటావా? చిన్న శ్రమ వస్తే తట్టుకోగలవా? శోధన కలిగితే తట్టుకోగలవా? శ్రమల జీవితం అంటే భయపడిపోతున్న విశ్వాసి యేసయ్య కుమారుడిగా ఎలా పిలిపించుకోబడతావు? మీకు తెలుసా, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఆఖరి భాగంలో వారు దేవుని కోసం శ్రమల జీవితాన్ని ఎలా అనుభవించారంటే రంపముల చేత కోయబడ్డారంట. దేని చేత? రంపముల చేత కోయబడ్డారు. పరాక్రమశాలులై యుద్ధం చేశారు, పోరాడారు, బలహీనతలో ఉండి బలపరచబడ్డారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. విశ్వాసమును బట్టి వారు శ్రమలను సహితము లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడతాం కదా, నీ శ్రమలలో పాలందుటయే దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడా. పాడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం అందరం కలిసి. నీ శ్రమలలో పాలందుటయే దర్శనమా అతను వందున శ్రమలు సహించి నీ వారసుడా నైతిని. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, అందరు చప్పట్లు. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఏది మన దర్శనం అది కావాలి కదా. పైకి చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ శ్రమల జీవితంలోకి వెళ్ళే కొద్దీ భయం వచ్చేస్తుంది. మీకు తెలుసా, యోబు ఎట్టి శ్రమలు అనుభవించబోతున్నాడు ముందే ఎరిగిన వాడే. నేను ఏదైతే నా మీదకు వస్తుందని భయపడ్డానో అదే నా మీదకు వచ్చింది. ఎట్టి శ్రమలు నాకు సంభవించబోతున్నాయని ఎరిగానో అది నా మీదకు వచ్చింది. మీకు ఒక్క వచనం చెప్పనా? ఒక్క వచనం చదవగలిగితే గబగబ తీయగలిగితే తీయండి. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ ఏం చేస్తారంట? హింస పొందుతారంట. నిష్కలంకమైన, పరిశుద్ధమైన, సరి అయిన భక్తి చేసే ప్రతి వాడికి హింసలు ఎదురవుతాయి. నీ జీవితంలో శ్రమలు రావట్లేదు అంటే నీ భక్తి సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. ఎడ్వర్డ్స్ విలియం గారు అన్న పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సాక్ష్యంలో ఒక మాట చెప్పారని విన్నాను. ఒకరోజు వాక్యం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళారట. ఆయన ఊరు వెళితే ఆయనకు ఒక రూమ్ అనేది అరేంజ్ చేస్తారు వాళ్ళు, పిలిచిన వాళ్ళు ఎవరైనా సరే. ఆ రూమ్లోకి వెళ్ళి ఈయన అలా కూర్చున్నాడంట. వెనక నుండి వచ్చి ఎవరు వాటేసుకున్నట్టు అనిపించిందంట, కౌగులించుకున్నట్టుగా. ఎవరా బాబు, రూమ్లో ఒక్కనే ఉన్నాను, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే దయ్యం ఆడే వచ్చాడంట. ఎవడాడు? ప్రెసిడెంటే వచ్చాడు. దయ్యాల ప్రెసిడెంట్ వచ్చాడు. ఏం జరిగింది? దెయ్యం చూడంగానే ఎవరైనా ఏమనుకుంటారు? భయం. ఇక వెంటనే దెయ్యం అనగానే భయం వచ్చేస్తుంది మనకి. దెయ్యం చూడంగానే భయం వచ్చేస్తుంది. ఎడ్వర్డ్స్ విలియం గారు చూసి పో పక్కకే అన్నాడంట. గద్దించేసరికి పక్కకి వెళ్ళి వెళ్తా మళ్ళీ వస్తానందంట. ఇప్పుడు ఒకసారి చూస్తేనే ఏసు రక్తమే చేయక, రెండోసారి వస్తానని డైరెక్ట్గా ఆ ప్రెసిడెంటే చెప్తే ఎలా ఉంటుంది? సామాన్యమైన చిన్న చిన్న దయ్యాలకే ఊగిపోయి వణుకొచ్చేసి చలి జ్వరంతో దుప్పటి కప్పుకుని పప్పుంటారు చాలామంది చూసిన వాళ్ళు. ఆ అవతారంలో దెయ్యం పెట్టిన వాళ్ళు అవతారం చూసి వణుకొచ్చేసి జ్వరంతో 104 జ్వరం, ఏసు రక్తమే, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయనకి చెప్పిందంటే మళ్ళీ వస్తా, ఇప్పుడు వెళ్తున్నా, వెళ్ళమన్నాక మళ్ళీ వస్తా నేను అందంట. ఈయనకి ఇంకా ఏసు రక్తమే చేయక ఈయనకు లోపల ఒక ఆలోచన వచ్చి వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి ఏమే ఇట్లా అంటుంది దెయ్యం వచ్చి, ఇలా అంటుంది, మళ్ళీ వస్తానంటుంది, ఇది ప్రార్థన చేయమ్మా కొంచెం అన్నాడు. నన్ను అడుగుతావేంది? మీకు బాగా ఇష్టమైన పాస్టర్ గారు ఉన్నారుగా, ఏది చెప్తున్నా ఆయనకే చెప్పుకుంటావుగా, ఫోన్ నెంబర్ ఉందిగా నీ దగ్గరే, చేసి ప్రార్థన చేయించుకో, ధైర్యంగా ఉంటావు అని అందంట భార్య. ఆలోచన చెప్పింది బాగా. కాకపోతే దెయ్యం వచ్చి నాతో మాట్లాడింది, సాతాను వచ్చి అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్తే ఎగతాళి చేస్తాడేమో, లేనిపోయింది ఈ చిన్నదాన్ని కూడా నాకే ఫోన్ చేసావు, అంత పెద్ద సేవకుడిగా అంటాడేమోనని చేయటం మానేద్దాం అనుకుని ఇంకొక ఆలోచన వచ్చింది. ఇంటికి పోతే ఏమండి ఆ రోజు ఫోన్ చేశారుగా, చేసావా పాస్టర్ గారికి? చేయలేదనగా ఇంటికి వెళ్తే ఏమంటావు, పాస్టర్ గారు ఏమంటుందో అని భయం వేసి ఫోన్ చేసి, బ్రదర్ సాతానే వచ్చి డైరెక్ట్గా కౌగిలించుకుంది. తిరిగి చుట్టూ వాడే పోరా అంటే పోతానని, మళ్ళీ వస్తానని చెప్పాడు. వెళ్ళేవాడు వెళ్ళిపోవచ్చుగా, మళ్ళీ వస్తానని చెప్పాడు. కొంచెం భయం అవుతుంది, కొంచెం ప్రార్థన చేయి నా కోసం అంటే పాస్టర్ గారు ఒకటే మాట చెప్పాడంట, సాతానే డైరెక్ట్గా నీకు ఎదురుపడిందంటే విశ్వాసంలోనూ, ప్రార్థనలోనూ, పరిచర్యలోనూ, దేవుని యందు నువ్వు చూపిస్తున్న భక్తి విషయంలోనూ, దేవుని కొరకు నువ్వు పడుతున్న ప్రయాస విషయంలోనూ నీ అడుగు పెరిగింది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూ పాస్టర్ గారు చెప్తున్నాడు, నీ స్టేజ్ పెరిగింది, నీ విశ్వాసం పెరిగింది, నీ పరిచర్య పెరిగింది, అభివృద్ధి చెందావు. చిన్న చిన్న దయ్యాలు వచ్చి వెళ్ళిపోవటం కాదు, వాటికి అధిపతి వచ్చి కూర్చుంది. వాడే వచ్చాడంటే నీ పరిచర్య పెరిగిందని అర్థం చేసుకో పాస్టర్ గారు అని చెప్పాడు. ఆ మాటతో విశ్వాసం పెరిగి, ధైర్యం పెరిగి, దేవుడు నా దగ్గర ఉన్నాడని ఆశతో, ఆలోచనతో వస్తానని చెప్పాడుగా, మళ్ళీ కూర్చుంటే వచ్చి పక్కన కూర్చుందంట. పక్కన కాదు, నా ఎదురుకు రమ్మన్నాడట. ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి నీ బాధ? రాత్రి కూడికలో వాక్యం చెప్పావు, 186 మందిని లేపావు, వాళ్ళందరూ నా వాళ్ళు, నువ్వు వచ్చి వాళ్ళని లాగేశావు. ఈయన వెళ్ళినటువంటి ఊరిలో బాగా వ్యభిచారం జరుగుద్దంట.
దొంగతనాలు విపరీతంగా జరుగుతాయి అంట. 186 మందిని లేపావు నువ్వు. ఈయన అన్నాడంటే, ఈరోజు కూడా నేనే వాక్యం చెప్తా, 500 మందిని లేపుతా ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 186కే నువ్వు ఇంత అడవడి చేస్తున్నావు నా దగ్గరకు వచ్చి. 500 మందిని లేపితే ఏం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం. నేను లేపబోతున్నా ఈరోజు రాత్రి 500 మందిని. కోపంతో వెళ్ళిపోయాడట సాతాను. ఆ రాత్రి పాస్టర్ గారి దగ్గరికి మరలా ప్రసంగం చేయడానికి ముందు 2వ రోజు నైటు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రాత్రి రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పండి పాస్టర్ గారు అని అడిగితే, పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పారు, మీ మాటలు విని మీ వాక్యం విని వ్యభిచారం చేసే దొంగతనాలు చేసే గుంపులో నుండి 186 మంది వచ్చి మారు మనసు పొంది బాప్తిసం కావాలని ఏడ్చారండి దగ్గరకు వచ్చి అన్నాడట. ఇప్పుడు 500 మంది వస్తారు లెక్కేసుకోండి అన్నాడట. దేవునికి స్తోత్రం. నీ పరిచర్య పెరగాలి అంటే నీకు శ్రమలు తోడవుతా ఉంటాయి, నీకు శ్రమలు తోడవుతా ఉంటాయి. దెబ్బ తగిలే కొద్దీ ఆకారం లేనటువంటి శిలకు ఎట్లాగా ఆకారం వస్తుందో, వేడి పెరిగే కొద్దీ సువర్ణములోని చెడు ఎలాగైతే పోతూ శుద్ధి అవుతుందో, నీ పరిచర్య, నీ కుటుంబము, నీ భక్తి, నీ విశ్వాసము దేవునిలో అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. శ్రమలను సహించే లక్షణం మనం కలిగి ఉండాలి. యాకోబు అంటారు, యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం, గుర్తొస్తుంది. ప్రభు జ్ఞాపకం చేశారు ఈ మాట. యాకోబు పత్రికలో యాకోబు ఒక మాట చెప్తారు. 10-11 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. రెఫరెన్స్ మరలా చెప్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇదిగో సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినాయి అంటే దడిసిపోయి భయపడిపోయి పారిపోతే ఉపయోగం ఏముంది? తెగించి నిలబడగలిగిన నాడే జయాన్ని పొందుకోగలం. శ్రమను చూచి పారిపోయే లక్షణం సాతాను బిడ్డలకు ఉంటుంది. శ్రమను చూచి ఎదురెళ్లే లక్షణం ఎవరికి ఉంటుందో తెలుసా? కేవలం యేసుక్రీస్తు బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ఒక రోజున దేవుని ప్రజల మధ్యలో పాలెములో ఒక పక్క నుంచి యెహోవా అగ్ని రగిలి పాలెములో ఒక్కొక్కరిని తగలబెట్టుకుంటూ వస్తుంటే మోషే అన్నాడు, వీళ్ళు పాపులే, నిజం ఒప్పుకుంటా, కానీ దేవుని బిడ్డలుగా ఎంచబడిన వారు కదా, నాశనం కాకూడదు. అహరోను దొప్ప కలశం తీసుకో, బలిపీఠం మీద నిప్పులు పెట్టుకో, దొప్ప ద్రవ్యం వేయి, వెళ్ళి ప్రాయశ్చిత్తం జరిగించిరాపు అన్నాడు. నాకు అనిపించేది ఏంటంటే, చెప్పడం తేలికే, సావుకి ఎదరటం అంటే మామూలు విషయం కాదు. యెహోవా అగ్ని రగులుకుంటూ వస్తుందో పక్క నుంచి, ఈ పక్క జనాలు పరిగెడుతున్నారనమాట. దాన్ని చూసి తట్టుకోలేక మోషే ఆ పక్క నుండి చెప్తున్నాడు కదా, అహరోను ఆలస్యమైతే చాలా ఘోరం జరుగుతుంది, వెళ్ళిపో. ఎక్కడన్నా అన్న చెప్పిన మాట తమ్ముడు వినాలి. అన్న చెప్పిన మాట మీరెంట్లేదేంది వామ్మో, అన్న చెప్పిన మాట తమ్ముడు వినాలి. దేవుడు ఏం చేశాడంటే దాన్ని తిరగేసి తమ్ముడు చెప్పిన మాట అన్నయ్యనట్టుగా చేశాడు. మీకు తెలుసా, అన్న స్థానంలో ఉన్న నేను వాడు చెప్తే చేసేదంటేనే అన్నలు ఉన్నారు ఈ రోజుల్లో. తమ్ముడు చెప్పినా పర్వాలేదు, దేవుని పనిని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అన్నయ్య. దేనికి వెళ్ళాడు తెలుసా? చావుకి ఎదురెళ్ళాడు, చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు నాశనం కాకూడదని ఇష్టపడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి దొప్ప కలశము మీద దొప్ప ద్రవ్యం వేసి యెహోవాకు హోమం చేయగా, యెహోవాకు ప్రాయశ్చిత్తం జరిగించగా దేవుని తెగులు ప్రజల మీదకు రావటం అంతటితో ఆగిపోయింది.
శ్రమల జీవితానికి ఎదురెళ్ళే రక్షణ మనకు కావాలి. మనం పోరాడేది శరీరాలతో కాదు, అధికారులతో కాదు, ఈ లోకంలోని వారితో కాదు, అంధకార సంబంధమైనటువంటి ఆకాశ వాయుమండల శక్తులతోనూ, దయ్యాలతో, లోకనాథులతో మనం పోరాడుతున్నాం. దడిసి పారిపోతే గట్టిగా పట్టుకుంటాడు వాడే. ఎదిరించి ఓడించామా? యేసయ్య జయశీలుడై ఉన్న దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. ఎన్నోసార్లు సమస్యను చూసి భయపడి వెనక్కి తిరిగి పారిపోతున్న సమయంలో ఎన్నో దెబ్బలు తిన్నాం. ఓడిపోతామనే ఆలోచనే ముందుగా మనల్ని వెనక్కి తిరిగేటట్టుగా చేస్తుంది. నీ ముందు సమస్య కనపడిందా? శ్రమ ఎదురైందా? ఎందుకు ఆగిపోవటం, పారిపోవటం ఎందుకు? నాకటి మీద చెయ్యేసావు, రాయొచ్చినా రప్పొచ్చినా దున్ని తీరాల్సిందే. నాగలి పట్టుకొని దున్నేవాడు రాయి తగిలిందని, లేకపోతే బండ తగిలిందని, లేకపోతే పిచ్చి మొక్కలు అడ్డొచ్చాయని, వేర్లు తగిలినాయని దున్నటం మానడు. నీవు నాగటి మీద చెయ్యి పెట్టిన సంగతి గుర్తు చేసుకో. శ్రమల జీవితానికి ఎదురెళ్ళే లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవుడు అన్నాడు, నాకు మొరపెడతావే, నా దగ్గరకు వస్తావేంటి? నమ్మకం లేదా నా మీద? విశ్వాసం లేదా నా మీద? సముద్రమే కదా అడ్డొచ్చిందా? దాటి వెళ్ళిపో, సాగిపోండి, ఎక్కడ ఆగొద్దు. మీరు ఆగటానికి వీల్లేదు. సముద్రం ఎదురొచ్చినా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, యోర్దాను ఎదురైనా, ఎరికో కోట గోడలు నీ ముందు అడ్డుగా నిలబడినా తొక్కుకుంటా వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు తెలుసా, ప్రతి సమస్య ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అని అడుగుతుంటే దేవుడు అంటాడు, ఈ దానిక నా దగ్గరకు వచ్చింది, ఈ చిన్నదానిక నా దగ్గరకు వచ్చింది, ఆగిపోవద్దు, సాగిపోండి అయ్యా అంటున్నాడు ఆయన. ఎక్కడ ఆగొద్దు. శ్రమల జీవితం ఎదురైనా, కోటగోళ్ళు ఎదురైనా, నీవు ఎదురెళ్ళే లక్షణం నీ దగ్గర ఉండాలి. యేసయ్య కోరుకునేది ఇదే. మీకు తెలుసా, యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు, ఆయన పెరుగుతున్నప్పుడు, పరిచర్యలోకి వచ్చినప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఏ ఊరెళ్ళినా ఆయన బ్రెయిన్లో ఒకటి ఉంది, ఎండింగ్ పాయింట్ సిలువ మరణం ద్వారా పెట్టేయాలి, పులి స్టాప్. నేను చనిపోతానని తెలిసి కూడా శ్రమలకు ఎదురెళ్ళిన లక్షణం యేసయ్యది. శ్రమ చూసి వెనుక తిరగలా, పారిపోలా, ఎదురెళ్ళి ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. చచ్చిపోతానని తెలిసిన ఎల్లగలగటమే దేవుని బిడ్డల లక్షణం. తెలుసా, అహరోను, దేవుడు చెప్పాడు, మోషే అహరోను చేర్చబడాలి ఇక పితరులతో, అయిపోయింది, నన్ను ఒక ప్లేస్లో మీరు బాగా ఇబ్బంది పెట్టారు, నా ఎందు నమ్మిక ఉంచలా, నా నామాన్ని అపవిత్రపరిచారు, ఇదిగో నన్ను ఆశ్రయించలేదు కదా, ఇదిగో అతను ఇక చేర్చబడాలి, అతను భూమి మీద ఇక శరీరధారిగా ఉండే రోజు లేవిక, కొండెక్కి రండి, వచ్చేటప్పుడు అతని కొడుకైన ఎలియాజర్ని తీసుకుని రా, అతని వస్త్రం అతనికి తొడుగు, అభిషేకం అతనికి. ఇక ఇతను మనుషులలో నుండి తీసివేయబడవలసిన రోజు వచ్చింది. ఎవడన్నా ఏమనుకుంటాడు తెలుసా, వెంటనే అక్కడి నుంచి తట్టబట్ట చదువుకుని పారిపోతాడు. దేవుని అభిషేకం పొందిన అహరోను చచ్చిపోతానని తెలిసి కొండెక్కాడు. చనిపోతానని తెలిసి కొండెక్కాడు. మరి ఆ తమ్ముడు మోషే గారు కనాను దేశం చేరాడా? వెళ్ళలేదుగా. ఆయన కూడా చెప్పాడు, నీ టైం కూడా అయిపోయింది, నీ అన్నలాగే నువ్వు కూడా చేర్చబడవలసిన రోజు వచ్చింది, ఇక నీ పని అయిపోయింది. దేవ, కాపరు లేని గొర్రెల వలె ఈ బంద చెడిపోవటం, పాడైపోవటం నాకు ఇష్టం లేదయ్యా, నువ్వే ఏర్పాటు చేయ ఒక నాయకుడిని. యెహోషువ లేడా, ఆత్మ పొందినవాడు ఉన్నాడుగా, పెట్టేయమని చెప్పి కొండెక్కమన్నాడు. ద్వితీయోపదేశకాండం మొత్తం మోషే గారు పూర్తి చేయలేదు దాన్ని. ఆఖరి అధ్యాయంలో చనిపోయి సమాధి చేయబడినది కదా. తర్వాత ముక్కలు ఎవరు రాశారనుకున్నారు?
యెహోషువ రాశాడు. అయితే ఒక మాట చెప్పనా, చనిపోతానని తెలిసి అహరోను కొండెక్కి ఎదురెళ్ళిపోయాడు మరణానికి. చనిపోతానని తెలిసి మోషే కూడా కొండెక్కాడు. చనిపోతానని తెలిసే ఇస్సాకు కూడా కొండెక్కేశాడు. దేవునికి స్తోత్రం. మరణమని, బాధని, వేదనని, ఈ శ్రమలకు తట్టుకోలేమని ఎన్నిదిరిగి పారిపోలా ఈ ముగ్గురు ఎవరు కూడా. యేసయ్య 4వ వాడిగా ఉన్నాడు, ఆయన కూడా పారిపోలా. ఆయన్ను కూడా ఏం చేసింది, కొండ మీదగా. ఇస్సాకు కొండ మీదకి తీసుకెళ్లారు, అహరోన్ని కొండ మీదకి తీసుకెళ్లారు, మోషేని కూడా కొండ మీదకి తీసుకెళ్లారు. ఇప్పుడు యేసయ్యను కూడా కొండ మీదకే తీసుకువెళ్ళారు. ఒక మాట చెప్పనా, వీళ్ళ ఎండింగ్ కొండ మీద ఉంది, కింద కాదు, పైన. అర్థమైందా ఈ పాయింట్? వాళ్ళ ఎండింగ్, ముగింపు కింద కాదండి, వీళ్ళ ముగింపు ఉన్నతంగా ఇచ్చాడు ప్రభువు. శ్రమల జీవితానికి ఎదురెళ్ళి ఓర్చుకొని సహించి ఎదురెళ్ళే విశ్వాసి, నీ ముగింపును కూడా దేవుడు ఉన్నతంగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం ఇది. శ్రమను చూసి పారిపోయే లక్షణం కాదు, ఎదురు నిలబడి పోరాడే లక్షణము దేవుని పిల్లలది. శ్రమల జీవితమైనా, సంతోషకరమైన జీవితమైనా ఒక చిన్న పల్లవి. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన, కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన. రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా. మంచి యేసయ్యా నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. హల్లెలూయా. చచ్చినా దేవుడి కోసమే, బ్రతికినా దేవుడి కోసమే. ఇదే రోమా పత్రికలో 14వ అధ్యాయం అంటాడు కదా పౌలు గారు, మనలో ఎవడు తన కోసం తాను బ్రతకట్లేదు. చదవండి ఆ మాట. 14వ అధ్యాయంలో 7వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం. మనము చనిపోయినా దేవుడి కోసమే చనిపోతున్నాం. మనము చనిపోయినను బ్రతికినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. చిన్న చిన్న శ్రమలకు ఎందుకు తడబాటు, ఎందుకు నెలకలేని పరిస్థితి? ప్రభు అంటున్నాడు కదా, నిన్ను ఖచ్చితంగా ఆదుకునేవాడను, నిన్ను ఆదుకునేవాడను నేనే. శ్రమలు ఎదురవుతాయండి, శోధనలు ఎదురవుతాయండి. మీకు తెలుసా, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, రాని వస్తాయి, వచ్చేటప్పుడు వాటి వెనకాల తప్పించుకునే మార్గాన్ని నా యేసయ్య రెడీగా పెట్టాడు.
శ్రమలు వస్తాయని భయపడతాం కాదు, తప్పించుకోవడానికి మార్గం ప్రభు సిద్ధపరిచించాడు. శోధనలతో పాటు శ్రమలతో పాటు తప్పించుకునే మార్గాన్ని సిద్ధపరిచారు కదా దేవుడు. ఈ పౌలు గారు ఆ మార్గాన్ని కనుక్కునే బుద్ధి కలిగిన వాడనమాట. శ్రమలు చూసి భయపడేవాడు కాదు, వాటి మధ్యలో తప్పించుకునే ఒక సందు, ఒక మార్గం, ఒక గుమ్మ, ఒక ద్వారం ఉంది. అదే నా యేసయ్య ఇచ్చే పాదాలు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం చెప్పండి గట్టిగా, సమాధాన పరిచే లక్షణం. రెండవదిగా శ్రమలను అనుభవించి సహించే లక్షణం. మూడో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44వ వచనాన్ని చదువుతున్నారు. చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారండి ఈ పని? శత్రువులు ప్రేమించడం అంటే క్షమించానులే, ప్రేమిస్తున్నానులే పో, అంత చేసింది నేను క్షమిస్తానా, పక్క పోయి ఈ మాట పై పెదవులతో పలికే మాటలు పలుకుతూ లోపల పెట్టుకోవాల్సిన కుళ్ళు కుతంత్రాలన్నీ పెట్టేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా నేను క్షమించేసాను, అయిపోయింది, అది దట్స్ ఆల్. పై మాటను చూడట్లా దేవుడు. హృదయపు అంతరింద్రియాలను పరిశోధించి శోధించి ఆలోచన ప్రతిది బయటికి తీసుకొచ్చేవాడు అనమాట ఆయన. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం శత్రువుని సైతం ప్రేమించగలిగే లక్షణం. రోమపత్రికలోనే, అన్ని రోమపత్రికలోనే ఉన్నాయండి, నాకు ఇష్టమైన పత్రిక అది. రోమపత్రికలో మనం ఇంకను ఎలా ఉన్నామో తెలుసా? ఆయన శిలువ మరణం చేసేటప్పటికి చదవండి ఆ మాట. 5వ అధ్యాయంలో 5, 6, 7, 8 వచనాల వరకు చదవండి. వరుస ప్రకారం చదవండి. ఎలా అనగా 5 నుంచి చదువుకుంటారండి, పర్లేదు చదవండి. 6 చదవండి, పర్లేదు. ఎలా అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన, నీతిమంతుని కొరకు ఒకడు సైతం చనిపోవుట అరుదు. వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన చదవండి. ఆ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోగలరా వీలైతే? ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడవలెనని పరచబడిన ఎడల రక్షించబడదాం. ఒక మాట, మనం శత్రువులం అంట. ఎవరు? శత్రువులం. దేవుణ్ణి నమ్మక ముందు, దేవునిలోనికి రానికి ముందు, బాప్తిసం పొందక ముందు నా సాక్ష్యం అంత వెరైటీగా ఉంటుంది. మీకు అర్థం కాలేదనుకోండి. ఆల్రెడీ నేను ఇది 2వసారి ఇక్కడ నేను ప్రసంగించటం. ట్రైనింగ్లో ఉండగా ఒకసారి బైబిల్ కాలేజీ నుంచి వచ్చాను, ఇది 2వసారి. సాక్ష్యం అంతా వెరీ డిఫరెంట్ అనమాట. ఎవరన్నా మారు మనసు పొంది బాప్తిసం పొంది బైబిల్ కాలేజీకి వస్తారు. నేను బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన 1 నెల తర్వాత మారు మనసు పొంది బాప్తిసం పొందా. 2 డిఫరెంట్ నా సాక్ష్యం అంతా. మళ్ళీ విచిత్రంగా ఉంటుంది. నవ్వుకుంటారు అందరూ, మీకులాగా అందరు ఎక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్తా, అందరూ నవ్వుతారు. ఇదేంది పాస్టర్గా ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళినోడు బాప్తిసం పొందలేదా, మారు మనసు పొందలేదా? నమ్మాలా? ఇప్పటికీ రికార్డెడ్గా నోయల్ శామ్యుల్ గారు కూడా తెలిసి ఈ సంగతి. అబ్రహామయ్య గారు విజయవాడ 1 ఏరియా సెక్రటరీగా పనిచేసినటువంటి సొంగ యోనా గారు అన్నయ్య అబ్రహాం గారు అనమాట. ఆయన మాకు ఆత్మీయ తండ్రి. ఆయన నన్ను తీసుకొచ్చి నుంచోబెట్టి ఏం చేయొద్దు ఇటు పెట్టు అన్నాడు. పాస్టర్ గారు వస్తారు, ఇటు పెట్టు అన్నాడు. అయ్యా అను చాలు, ఏం లేదు, నువ్వేం చేయక్కర్లేదు బాబు, ఇదిగో ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 పుస్తకాలు ఉంటాయి. 5 కాండాలు. ప్రారంభంలో
మా చర్చికి వచ్చి మా ఆత్మీయుడిగా మా పెదనాన్నగారు చనిపోయినప్పుడు సంఘం నడిపిస్తున్నటువంటి సమయంలో ఆయన ట్రైనింగ్కి వెళ్ళాలని మా అమ్మ నాన్న నన్ను బయట పెడితే నన్ను ఇవన్నీ చదువుకొచ్చి ఈ 5 పుస్తకాలు చెప్పి వరుస క్రమంలో అన్నాడు. నేనన్నా ఆదికాండం అండి, నిర్గమకాండం అండి. ఆ తర్వాత గుర్తురాట్లేదు పాస్టర్ గారు. ట్రైనింగ్కి వెళ్తానన్నావుగా, మరి ఏం చదవకపోతే ఎట్లా, రాకపోతే ఎట్లాగా? మళ్ళీ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ చేశా, 5 పుస్తకాలు రాలేదు నాకు. ఎట్లాగా, ఎలాగైనా ట్రైనింగ్ పంపించేయాలి. ఇన్ని ఒకటి, నాకు దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపు వల్లే దేవుడు నన్ను నిలబెట్టేసుకున్నాడు. అయ్యగారండి ఇట్లాగా నువ్వు ఎట్లా నిర్ధారంగా నిలబడితే కాదు. నేను సైట్లో సూపర్వైజర్గా పనిచేసేటప్పుడు ఇక 20-30 మందిని ఈ పని చేయి అని అధికారం ఉన్నోళ్ళలాగా తెగ తిరుగుతా నోరు వారేసుకుంటే ఇష్టారాజ్యంగా మాట్లాడేవాడిని. అయ్యా అనాలంట. నాకు ఎట్లా ఉంటుంది? మారు మనసు పొందినంటే వంగిపోతాడు. ఈడ మారు మనసే లేదు, ఏడవంగాలి. ఏదో అయ్యగారు చెప్పారు కదా అని చెప్పి అయ్యగారండి చేర్చుకోండి అయ్యగారు అన్నట్టు వంగితే బాప్తిసం మొదలై అన్నగా వద్దు అన్నాడు. అయ్యా సేవ ఉందయ్యా, పాడైపోద్దయ్యా, చేర్చుకోండి. మన కాలేజీలో తరఫీదు పొందితే ప్రయోజకుడు అవుతాడయ్యా, మన కాలేజీలో తరఫీదు పొందితే ఉన్నతంగా దీవించబడతాడయ్యా, అవకాశం ఉండయ్యా. మరి బాప్తిసం సంఘంతో ఇచ్చేద్దామండి, బైబిల్ కాలేజీ ఇచ్చేద్దాం అన్నారు. ఆశపడ్డా ఇస్తారేమోనని, బైబిల్ కాలేజీ ఇస్తారని ఆశపడ్డా. ఏ లేదు, అయ్యగారు అన్నారు సంఘం ఉందన్నావుగా, పోయి అక్కడే తీసుకొచ్చుకోపో అన్నాడు. శుభ్రంగా ఇల్లు వచ్చా, బాప్తిజం తీసుకొని వచ్చా. అప్పటికి 1 నెల ట్రైనింగ్ అయిపోయింది. ఆ ట్రైనింగ్లో 3 టీచర్లు వచ్చారు, పాస్టర్లు వచ్చి వాక్యం చెప్తుంటే ఏమి రాదు. ఆయన వాక్యం అదంటాడు ఇదంటాడు, అడు తిప్పుతాడు, ఏమి రాదు నాకు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కూడా బైబిల్ కాలేజీకి వచ్చి నేర్చుకున్నా. వాక్యం అంతా ఎక్కడ నేర్చుకున్నానంటే సియోను బైబిల్ కళాశాలలోనే. అసలు నాకేమి ఏసు రక్తమే నేర్చుకునేది అంటారు చూడండి, ఓనమాలు దిద్దించారు అంటారు కదా. బైబిల్లో ఒక వాక్యాలు బైబిల్ కాలేజీలో దిద్దించారు నాకు. నా ప్రతి పునాది, ప్రతి అడుగు బైబిల్ కాలేజీ నుంచి స్టార్ట్ అయింది. బాగానే ఉంది. వచ్చిన కొత్తలో పారిపోదాం అనుకున్నా, గోడ దూకేసి. నా మైండ్ సెట్ వద్దు, తల్లిదండ్రులకు చెడ్డ పేరు, చేర్చిన పాస్టర్ గారికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, కష్టమైన నష్టమైన ఉందాం. 2 సంవత్సరాలు ఉన్నా, తెలుసుకు చెప్పాను కదా ఏమీ తెలియకుండా జాయిన్ అయ్యానని. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కన్వెన్షన్ మహాసభల్లో 2016వ సంవత్సరం ఫిబ్రవరి గ్రాడ్యుయేషన్ టైంలో స్టీఫెన్ 3rd ప్రైజ్ ప్రెజెంటెడ్ బై జాన్ సుందర్రావు గారు ఉన్నారు. 3rd ర్యాంక్ వచ్చింది నాకు. బైబిల్ కాలేజీలో 3rd ర్యాంకు, సెక్యులర్ స్టడీస్లో 1 ర్యాంకు కూడా రాలా. అన్ని యావరేజ్లు, సున్నాలు, తాపులు అన్ని ఫెయిల్. ఏసు రక్తమే. 10th క్లాస్ ఒకటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాలండి, అన్ని సున్నాలు, బ్యాక్లాగ్స్ ఉండిపోయి పాలిటెక్నిక్లో. అలాంటిది ఏమీ తెలియని నాకు 2వ సంవత్సరం ఎండింగ్లో స్టేజ్ మీద అందరి ముందు పిలిచి 3rd ర్యాంక్ వచ్చిందని చెప్పి ప్రైజ్ ఇస్తూ నన్ను ఆ స్టేజ్లో నన్ను ఊహించుకుంటే నిజంగా నాకు దేవా పనికిరానుడికి ఎంత బహుమతి ఇచ్చావు. ఏం తెలుసయ్యా, బైబిల్లో ఏ అక్షరం కూడా తెలియదే వచ్చిన కొత్తలో, ఇట్లాంటి వాడికి ఈ ప్రైజ్ అనుకున్నా. అట్లా అనుకుని పక్కకు వచ్చాను, లేదు కూర్చున్నాను. ఈలోపు సామర్లకోటలో శామ్యుల్ రాజు గారు అని ఉంటారు, పాస్టర్ గారు. ఆయన ఏం చేశాడంటే పదకోశం, కాంకడెన్స్ అంటారు, తెలుగు బైబిల్ కాంకడెన్స్ అంటారు, పదకోశం. ఆ పెద్ద పుస్తకం ఎంత ఉంటుంది, దగ్గర 600-700 ఉంటుంది దాని కాస్ట్. తీసుకొచ్చి నోయల్ శామ్యుల్ గారు గిఫ్ట్ ఇవ్వండి నా తరపున ఎవరికన్నా అన్నారు. ఈ అయ్యగారు ఏం చేశాడు, అట్ట వెళ్ళి కూర్చున్నాను లేదో, మళ్ళీ స్టీఫెన్ రావాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ స్టీఫెన్ వచ్చి ప్రైజ్. మళ్ళీ దేవా, అప్పుడు వంగమని చెప్పారు, ప్రైజ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వంగిపోయా. హల్లెలూయా. సాక్ష్యం బాగానే ఉంది, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నా మతం ఏంటో తెలుసా? నాస్తిక మతం అంటారు, తెలుసా మీకు ఎవరికన్నా? తెలుసా ఎవరికన్నా? నాస్తిక మతం అంటారు. అంటే దానిలో ఏం చేస్తారు? నువ్వే పెద్ద దెయ్యాను, ఇంక దెయ్యాలు ఆడుండే అనే రకం నేను.
నువ్వే దేవుడివి, పేదోడికి కాస్త నువ్వు సహాయం చేయి ఏమంటాడు నిన్ను, ఆపదలో ఉన్నావు ఆదుకో ఏమంటాడు నిన్ను. నువ్వే పెద్ద దేవుడివి. ఆ తర్వాత రెండో పాయింట్ దెయ్యం. ఒక్కొక్కరు చేసే పనులకి ఇగో పెద్ద దెయ్యం. ఆ పనులు బట్టి ఈ మతం అన్నమాట. యేసు ప్రభు దేవుడు కాదని 3 సార్లు నేను చెప్పా దేవుని నమ్మకం ముందు. యేసు ప్రభు ఏం దేవుడు అండి, ఆయన కాపాడుకోలేకపోయాడు అని తెలియని అవగాహన రాహిత్యంతో ఎన్నో తెలియని తనలు ఎన్నో మాటలు అన్నా. ఒక రకంగా దేవునికి శత్రువులు అంటుండే నేను. ఈ శత్రువుని ప్రభు ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగా శిలువ మరణము ద్వారా తండ్రితో సమాధానపరిచాడు. నేను అన్న ప్రతి మాట ఆయన గాయాన్ని మరలా రేపినట్టు అనిపించింది. తర్వాత అరే ఇంత తప్పు చేశానా, యేసయ్య గాయాలు నా కోసమే కదా. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో దేవుడు నీ రూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాడు. యేసయ్యని సిలువే ఎలా కొట్టారు, అరచేతుల్లో కొట్టారా లేదా? అరచేతుల్లో ఏముంది, నీ రూపం ఉంది. అరచేతుల్లో ఉండాల్సిన నీ రూపాన్ని నీ చేతులార నువ్వే మేకులతో సుత్తితో ఎంత కఠినంగా యేసయ్య చేతులను సిలువకేసి కొట్టావు. అది చాలదన్నట్టు మరలా మన అతిక్రమాల వలన మన పాపాల వలన ఆ గాయాలను రేపుతున్నాం. ఇంకా శత్రువులమై ఉండగా మన కోసం యేసయ్య మరణించాడు. ఎందుకంటే ప్రేమించాడండి. ఆయన ప్రేమించాడు. ప్రేమించేవాడికి ఉండవలసిన లక్షణం త్యాగం చేసే బుద్ధి, ఇచ్చే లక్షణం. ప్రేమించేవాడికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఇచ్చే లక్షణం. తనకున్నదంతా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి పడదమా? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా పడదాం విశ్వమందున. ఏమి దాచుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము! ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి పడదాం ఆమె ప్రేమించి ప్రాణం పెట్టిన ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్యను పూజిస్తున్న నువ్వు శత్రువును శత్రువుగానే చూస్తావా? ఇంకా ఆయన రూపంలో మారాలనే ఆశ నీకుంటే నీ శత్రువుని ప్రేమించగలుగుతావు. ఇంకో మాట చెప్పనివ్వండి, రాకడలో ఎత్తబడి అనుభవం నీకు కావాలా? లోకంలో ఎవ్వడు శత్రువుగా నీకు ఉండకూడదు. శత్రువులు కలిగిన ప్రతి ఒక్కడు ఎత్తబడడు. శత్రువుగా భావించుకునే మనసు కలిగిన వాడు ఎవడు ఎత్తబడడు. శత్రువును ప్రేమించే లక్షణం కలిగిన వాడే
రూపాంతరం చెందవది, దేవుని కుమారుడిగా పిలిపించుకునేది, ప్రత్యక్షత కలిగేది. దయచేసి శత్రుత్వం ఎవరితోనూ పెట్టుకోవద్దు, ఎవరితోనూ పెట్టుకోవద్దు. మనం దేవుని పిల్లవండి, శరీరం అండి. మనం అందరం క్రీస్తుకి. శరీరానికి అవయవాలు ఎలాగో మనం అందరం అలాగా. కాలికి దెబ్బ తగిలితే నాకెందుకు లేని చెయ్యి ఊరుకుంటే ఆ కాలికి తగిలిన గాయం ఎవరు కడతారు? నాకు కాదుగా తగిలిందని కన్ను ఊరుకుంటుందా? ఏడవదు. శరీరంలోని నరాలు ఊరుకుంటాయా? చెలించవు. ఒక్క కాలికే దెబ్బ తగిలింది, అది మాత్రమే స్పందిస్తే సరిపోద్దుగా. శత్రుత్వం ఏమీ లేదండి, పెట్టుకోకూడదు. మన అవయవాలు ఎలా ఉన్నాయో మనం అలా ఉండాలి, కలిసిపోయి ఏక శరీరముగా దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి సిద్ధపడుతున్న బాడీ ఒక శరీరముగా మనం మార్చబడాలి, వధువు సంఘంగా మార్చబడాలి. వధువులో ఏ చెడు లక్షణం ఉండకూడదు. కలంకమైన, ముడతైన, మచ్చ అయినా, అట్టిది మరి ఏదైనా సరే అనవసరం ఉండకూడదు. వధువు రూపంలోకి మారే నీ జీవితంలో శత్రుత్వం అనే మాట ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో శత్రువులు కాదు, అందరు మిత్రులే. యేసయ్య చేసేది అదే కదా. శత్రువులందరినీ ఎలా చేస్తాడు ఆయన? మిత్రులుగా చేస్తాడు ఆయన. ఆయనే చేస్తాం కలిగింది, మరి మన హృదయాలు ఎందుకు శత్రుత్వం పెట్టుకొని? స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఎప్పుడు వస్తుందా ఈ మాటని ముందే తిరగాల్సింది. ఒకటి, దేవుని కుమారులకు ఉండే లక్షణం సమాధానపరిచే లక్షణం. 2, శ్రమలకు ఎదురెళ్ళి అనుభవించి సహించే లక్షణం. 3, శత్రువులను సైతం ప్రేమించే లక్షణం. ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తా. ఇక చాలా ఉన్నాయి. ఆత్మ నడిపింపగలిగిన వాళ్ళందరూ దేవుని పిల్లలని, తండ్రి చే శిక్షకు లోబడిన వారు దేవుని పిల్లలని, చాలా ఉన్నాయి. అయితే ఆఖరి పాయింట్ ఒక్కటి చెప్తా, చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ముగించేస్తున్నా. ప్రకటన గ్రంథం 21:7. చాలు. దేవునికి స్తోత్రం. ఆ వచనం నేను నిదానంగా చదువుతున్నా. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. దేవునికి స్తోత్రం. ఫైనల్ స్టెప్ అన్నమాట ఇది. చాలా మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దేవుని కుమారులు అయ్యే లక్షణాలు. అయితే నేను ఫైనల్గా ఒక మాట ఇది చెప్పి ముగించేస్తున్నా. దేవుని కుమారులు అని పిలిపించుకోవాలంటే వాళ్ళు జయ జీవితాన్ని కలిగి ఉండాలి. జయించటం అంటే మనందరికీ తెలుసు కదా. జయించడం అని మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా దాని అర్థాలు లోతులు బయటికి తీసి చెప్పాల్సిన పని లేదు. జయించటం అంటే మనందరికి బాగా తెలుసు. ఎన్నోసార్లు పాపం మనల్ని జయించలా? ఎన్నిసార్లు జయించింది అది? అందుకే తెలుసు అంటుంది. ఎన్నోసార్లు జయించింది పాపం మనల్ని. చూడొద్దు అనుకున్న పేరు చూస్తుంది కన్ను. నువ్వు జయించావా? అది జయించిందా? అవునా కాదా? వెళ్ళొద్దు అనుకున్న చోటకి వెళ్ళిపోద్ది వరకునే కాలు. జయ జీవితం దేనికి ఉంది? కాలిక, పాపానికి. అది జయించేస్తుంది జనాన్ని. జయించేసి తన అండర్లో పెట్టేసుకుంటుంది, తన ఆధీనంలో ఉంచుకుంటుంది. జయించేసి బందీలుగా చేసుకుంటుంది. మీకు తెలుసా, నా ప్రభువు జయించాడు. నా ప్రభువు అన్నిటినీ జయించాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవక్కర్లేదు, రిఫరెన్స్ గుర్తు చేస్తున్నా. ప్రేమను గురించిన అధ్యాయం 13వ అధ్యాయం. అందులో ప్రేమను గురించి చెప్తున్నాడు. ప్రేమ అన్నిటినీ జయించును. నా యేసయ్య భూలోకములో ఒక మగవాడికి ఎదురయ్యే ప్రతి సమస్య, ఒక పురుషుడికే కానీ ఒక మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదిరించి జయించి అన్నిటినీ ఒప్పుకొని, ఇదిగో నేను జయించిన వాడనై
జయశీలుడనై ఉన్నాను. జయించిన వాడిని నాతో పాటు తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతా, నేను కూర్చున్నట్లుగా కూర్చోబెడతా అన్నాడు. నీకు జయ జీవితం కావాలి. నీ కన్నును నువ్వు జయించగలగాలి, నీ చేతిని నువ్వు జయించగలగాలి, నీ తలంపులను జయించగలగాలి, నీ హృదయాన్ని నువ్వు గెలవాలి, నీ కాళ్లను నీ ఆధీనంలో పెట్టుకోవాలి, నీ బ్రతుకు దేవునిలోనే నడవాలి. జయ జీవితమును చేసినటువంటి పవిత్ర హృదయులందరూ, దేవుని బిడ్డలందరూ మారు మనసు చెందుతున్నారు. ఇదిగో మార్పు చెందుతున్నారు, బాప్తిసాలు పొందుతున్నారు. జయించిన వారై, జయ జీవితము చేసిన వారై దేవుని పిల్లలుగా పిలిపించుకొనబడుతూ మహిమ వస్త్రమును ధరించుకుంటూ దేవాతి దేవుణ్ణి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. మనం జయించాలి. ఎన్నోసార్లు మనల్ని జయించింది సాతాను, ఎన్నోసార్లు మన శరీరాశలు మనల్ని జయించాయి, ఎన్నోసార్లు ఇతరులు మనల్ని జయించారు. నీ వల్ల ఏది కావట్లా, నీ వల్ల ఏది చేయలేకపోతున్నావు. ఇదిగో శ్రమ దినం వచ్చిందని చెప్పి కృంగిపోమాక. కృంగిపోయావా చేతగాని వాడవు అవుతావని సొలొమోను అంటున్నాడు. చేతగాని వాడవు కాదు, నువ్వు చేయదగిన సమర్థుడవు. నువ్వు చేతగాని వాడివు కాదు. నా ప్రభువు నిన్ను జయశీలుడిగా నిలబెడుతున్నాడు. అన్నిటినీ జయించిన యేసయ్య, ఇదిగో నేను జయించి ఉన్న ప్రకారం నువ్వు కూడా, నేను చేసి ఉన్న ప్రకారం నువ్వు కూడా. ఊరకన దేవుని బిడ్డలను పిలిపించుకోవడానికి అర్హతలు రావండి, ఈ లక్షణాలు కావాలి. దేవుని పిల్లలను పిలిపించుకోవాలంటే జయ జీవితం కలగాలి. జయించిన వారు పొందుకున్న మహిమను చూసి, ఆ మహిమ వెలుగును చూసి, ఆ మార్పును చూసి అదంతటిని గమనిస్తున్న సృష్టి, అర్రెర్రె నాకెప్పుడు వస్తుంది ఇది, నాకెప్పుడు దొరుకుతుంది మహిమ, నాకెప్పుడు వస్తుంది విడుదల, నాకెప్పుడు వస్తుంది ఈ స్వాతంత్ర్యము. మహిమ కలిగిన స్వాతంత్ర్యము కోసం సృష్టి మిగుల తేరి ఆశతో చూస్తూ ఉంది. దానికున్న ఆశ నీకు లేదా? సృష్టికున్న ఆశ నీకు లేదా? సృష్టి కంటే గొప్ప వ్యక్తివి నువ్వు. నిన్ను ఉన్నతంగా చేసాడేసయ్యా, తన స్వహస్తాలతో చేసాడేసయ్యా. ఉన్నతంగా చేసిన నీవేమో మెలకుండా సల్లారి పరిస్థితులు కూర్చుంటే సృష్టి ఎదురు చూస్తుంది. మహిమ కలిగిన రాకడలో ఇదిగో దేవుని పిల్లలు ప్రత్యక్షం అవుతారు. ఆ రోజు నాకు కూడా స్వతంత్రం వస్తుంది, నాకు కూడా విడుదల కలుగుతుంది, నాకు కూడా మహిమ దొరుకుతుంది, నాకు కూడా స్వాతంత్రము దొరుకుతుంది. స్వతంత్రమై జయించిన వారమై జయశీలుడైన యేసుని ఎదుర్కొంటూ పరలోక రాజ్యానికి చేరటానికి వధువు సంఘంగా సిద్ధపడదాం. దేవుని పిల్లలను పిలిపించుకుందాం. ఆ రాకడ కొరకు ఎదురు చూద్దాం. అభిషేకము చేత, ఆత్మ నడిపింపు చేత దేవుడు ఈ వాక్యము మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.